ఒక గది 3 గంటలకి చంపేస్తుంది. కానీ గదిలో ఎవ్వరూ ఉండరు. కల్పిత మిస్టరీ ఎపిసోడ్ నంబర్ 1. 3 మరణాలు. ఒకే ఫ్లాట్, ఒకే సమయం, సరిగ్గా 3 గంటలకి. గమనించదగిన విషయం ఏంటంటే 3 హత్యలు. ఎవరూ హత్యకు గురయ్యారన్న ఆధారాలు లేవు. ఆయుధం లేదు, విషం లేదు, గాయం లేదు, ఎవరూ లోపలికి రాలేదు. కానీ 3 హత్యలు జరిగాయి. ఎలా జరిగాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం. ఒక నిశ్శబ్ద రాత్రి. వాళ్ళు పడుకున్న తర్వాత ఏదో జరిగింది. కేవలం ఒక ఇన్స్పెక్టర్ అర్జున్ మాత్రమే గమనించిన ఒక చిన్న క్లూ. విన్న ఎవరికీ నమ్మకం రాకపోవచ్చు, కానీ అదే ఈ కేసుకి మలుపు తీసుకొచ్చింది. ఇది ఒక కల్పిత కథ, కానీ వినగానే నిజం అనిపించేంత భయంకరంగా ఉంటుంది. మీకెప్పటికీ మర్చిపోలేని మిస్టరీ. విశాఖపట్నం కృష్ణ రెసిడెన్సీ, ఫ్లాట్ నంబర్ 507. ఒక కొత్త జంట అక్కడ షిఫ్ట్ అయింది. మొదటి రోజు బాగానే గడిచింది. కానీ రెండో రాత్రి 3 గంటలకి భర్త శవంగా పడుకుని ఉన్నాడు. డాక్టర్లు హార్ట్ అటాక్ అన్నారు. కానీ అతడు కేవలం 28 ఏళ్లు, పూర్తిగా హెల్తీ. ఎలా చనిపోయాడు అన్నది ఎవరూ తేల్చలేని ప్రశ్న. కొద్ది రోజులు గడిచాక మరో అద్దెదారుడు, కాలేజ్ స్టూడెంట్. ఊహించగలరా? అతడు అదే రూమ్లో, అదే టైంలో, అలాగే చనిపోయాడు. మూడో వ్యక్తి ఓ వృద్ధుడు. సాధారణంగా పడుకున్నాడు. తెల్లవారేసరికి చచ్చిపోయాడు. గాయం లేదు, విషం లేదు, గ్యాస్ లీకు లేదు, కేవలం నిద్రలోనే చనిపోయాడు. అందరూ ఆ గదిలో భూతాలు ఉన్నట్లు అనుకున్నారు. కానీ ఇన్స్పెక్టర్ అర్జున్కి భూతాల మీద నమ్మకం లేదు. ఆ రాత్రి ఆ గదిలోనే అతను నిద్రపోయాడు, కెమెరాలు, సెన్సార్లు అమర్చుకుని. రాత్రి 2:57 ఏమీ జరగలేదు. సరిగ్గా 3 గంటలకి శ్వాస బంధమవుతుంది, గాలి భారమవుతుంది, తలనొప్పి, తల చెక్కడం అనిపిస్తుంది. 3 గంటల 3 నిమిషాలకి అంతా మళ్లీ నార్మల్. ఆ అనుభూతి మాయమైంది. గదిలో బాగానే పరిశీలించాడు. ఏదీ కనిపించలేదు. అర్జున్ అన్ని శాస్త్రీయ, మిస్టరీ కోణాల్లో పరిశీలించాడు. ఏ విషం లేదు, గ్యాస్ లేదు, ఎటువంటి గుర్తు లేదు. 3 మనుషులు సాధారణ జీవితం గడిపారు. కానీ అదే గదిలో ఖాళీగా పడుకొని నిష్కబ్దంగా చనిపోయారు. ప్రతిరోజు సరిగ్గా 3 గంటలకి. ఏ ఆధారం దొరకనందున విచారణ నిలిపివేశారు. ఫైనల్ రిపోర్టులో ఈ కేసు అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. కానీ కొన్ని నెలల తర్వాత ఒక అనానిమస్ ఈమెయిల్ వచ్చింది. ఆ మెసేజ్ కేవలం ఒకే లైన్లో ఉంది, ఫ్యాన్ చెక్ చేయి అని. అర్జున్ వెంటనే ఫ్యాన్ కవర్ తీసి లోపల చూశాడు. లోపల చిన్న కెమెరా దాగి ఉంది. పక్కనే ఒక చిన్న కాగితం ఉంచి ఉంది. దానిపై ఇలా రాసుంది: ప్రాజెక్ట్ జనస్, తుది దశ పూర్తి. అర్జున్ రావు ఇప్పుడు ప్రారంభం. అతడే 4వ పరీక్షితుడు. ఆ అర్జున్ రావు ఎవరో కాదు, ఈ కేసు పరిశీలిస్తున్న ఇన్స్పెక్టర్ అతడే. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏమీ అర్థం కాలేదు, ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు. మనసులో ఇలా అనుకున్నాడు: వాళ్ళు నన్ను ఎప్పటినుంచి గమనిస్తున్నారు? అతని లోపల అంతా ఒక నిశ్శబ్ద చీకటి వ్యాపించింది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అర్జున్ అదే గదిలో, అదే సమయానికి 3 గంటలకి శవంగా పడుకుని ఉన్నాడు. ఇది హత్యల సిరీస్ కాదు, భూతాల కేసు కాదు. ఇది ఒక రహస్య సోషల్ ఎక్స్పీరిమెంట్. ఒక థింక్ ట్యాంక్ మెదడుల మీద ప్రయోగాలు చేస్తూ మానవ నెరవేర్పుని టెస్ట్ చేసే ప్రయోగం. ఫ్యాన్ కంపనాలు, ఎల్ఈడి లైట్స్, శబ్ద తరంగాలు, అవి కలిపి వాళ్లను మానసికంగా కూలిపోయేలా చేశాయి. అది ఒత్తిడి, భయం, అస్పష్ట హాల్యూసినేషన్స్ ను కలిగిస్తుంది. చివరికి
నిద్రలో మెదడు కండిషన్ అయి తన శరీరాన్ని ఆపేసుకుంటుంది. వాళ్ళు ఎవరూ చంపబడ్డా వారు కాదు, తీవ్రమైన ఒత్తిడిలో చనిపోయారు. బహుశా తమకు తెలియకుండానే. కానీ అర్జున్ ఎవరు? అతన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ముగ్గురినే ఎందుకు ఎంచుకుని చంపారు? అసలు ఈ ప్రయోజనం ఏమిటి? ఇంతకీ ఒక థింక్ ట్యాంక్ ఎందుకు ఇలాంటిది చేసింది? అది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అసలు ఆట అప్పుడే మొదలైంది.